మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో తెలియకపోతే, మనం ఆ పరిస్థితులను ముందుగా అర్థం చేసుకోకుండా ఏదైనా పని ప్రారంభిస్తే అది సరిగ్గా సాగదు. కొందరు ముందుగా ఆలోచించకుండా పనులు చేస్తారు. అటువంటి వారికి ఎవరైనా ఒక నిరాశ పెద్ద పని తప్పకపోదు. చేయాలనుకుంటే దానికి సరైన ప్రణాళిక ఉండాలి. తొలుత సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. దీనికోసం చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి అవి మన లక్ష్యానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది విశ్లేషించాలి. ఆపై సరైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. లేకపోతే మధ్యలో సమస్యలు వస్తాయి. అవి మన విజయాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ముఖ్యంగా ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించేవాడు విజయవంతం అవుతాడు. ధైర్యే సాహసే లక్ష్మి అనే నానుడి కూడా దీనిని బలపరుస్తుంది. అంటే సాహసంతో కూడిన ధైర్యమే నిజమైన సంపద అనే అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా పని చేయడానికి ముందు దాని గురించి పూర్తిగా అర్థం చేసుకొని, సరైన ప్రణాళికతో ధైర్యంగా ముందుకు సాగితేనే విజయం సాధించగలం అని ఈ వాక్యం చెప్పదలుచుకుంది.